పాకిస్తాన్ మాత్రం మన పౌరుల ఇళ్లను టార్గెట్ చేసుకొని మోటార్ సెల్స్ ను ఎటువైపు పడుతున్నాయో ఎక్కడ పడుతున్నాయో కూడా తెలియకుండా ఇష్టానుసారంగా వాటిని ప్రయోగించింది. మనం వాళ్ళ సైనికుల జోలికి వెళ్ళలేదు. చూడండి ఒకసారి, ఇదే మన భారత పౌరుల ఇళ్లపైన టార్గెట్ చేసినటువంటి దృశ్యాలు. 90 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చచ్చిపోయారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చచ్చిపోతూ ఉంటే వాళ్ళు మన పౌరులను టార్గెట్ చేసుకొని మన పౌరుల ఇళ్లపైకి మోటార్ సెల్స్ ను ప్రయోగించినటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ 3 బాక్స్ లో చూస్తున్నటువంటి దృశ్యాలు మనం టెర్రరిస్టులపై జరిపినటువంటి దాడి దృశ్యాలు. మనం టెర్రరిస్టులను 100 మందిని చంపేశాం. బహుశా ఇప్పుడు 90 మంది చనిపోయారనే వార్త మనకు వస్తూ ఉంది. ఇప్పుడు కొద్దిసేపట్లోనే బహుశా 100 మంది చనిపోయారనే వార్తను మీరు ఆర్టీవీలో వినే అవకాశం ఉంది, వినబోతూ ఉన్నారు. అందుకే మొత్తం ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఇప్పుడు మనం జై భారత్ అని నినాదాలు చేసే సందర్భం ఏర్పడింది. ఇప్పటికే సైన్యం న్యాయం జరిగింది అంటూ కూడా పోస్ట్ కూడా చేసింది. మనం అమెరికాకు తెలియజేశాం, ప్రపంచానికి తెలియజేశాం, మేము ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాం, 9 చోట్ల ఉగ్ర శిబిరాలను నాశనం చేశాము అని చెప్పాం. పాకిస్తాన్ మాత్రం ఇంకా LOC దగ్గర కాల్పులను జరుపుతూనే ఉంది. అందుకే ఇది భారత పౌరులందరూ ముక్త కంఠంతో జై భారత్ అంటూ మన సైన్యంకి ఆత్మస్థైర్యాన్ని నింపుతూ మన సైన్యం వెనుక నిలబడేటటువంటి పరిస్థితి. మనం భారత మాతకు, భారత జాతీయ జెండాకు, మన త్రివిధ దళాలకు గర్వంగా సెల్యూట్ చేసేటటువంటి సందర్భం. మనం ఇప్పుడు మువ్వన్నెల జెండాను చేతబట్టుకొని భారత మాతకు, మువ్వన్నెల జెండాకు, భారత ఆర్మీకి, భారత మిలిటరీకి సగర్వంగా సెల్యూట్ చేసేటటువంటి సందర్భం ఇది. అందుకే అందరూ బయటకు వచ్చి ఆ దృశ్యాలను మీ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారా? చూడండి ఒకసారి, జాతీయ జెండాలను పట్టుకొని రాజా సింగ్ నినాదాలు చేస్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఓల్డ్ సిటీలో కూడా మనకి జాతీయ జెండాలు చేత పట్టుకొని నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకి వస్తున్నాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మనం పాకిస్తాన్ పీచుమనిచ్చినటువంటి దృశ్యాలను గుర్తు చేసుకుంటూ దాడులకు పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయినటువంటి విషయాన్ని ఎలుగెత్తి చాటుతూ జాతీయ జెండాలతో సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇప్పుడు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇండియన్ ఆర్మీ జిందాబాద్, ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ కాశ్మీర్లో సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇండియన్ ఆర్మీకి జిందాబాద్, జై భారత్, ఇండియన్ ఆర్మీ జిందాబాద్. మనం మన త్రివిధ దళాలకు సగర్వంగా బయటకు వచ్చి నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఒక చేత్తో జాతీయ జెండాను పట్టుకుని మన ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ మిలిటరీకి సాల్యూట్ చేసేటటువంటి సందర్భం. అందుకే ఆర్టీవీ కూడా సగర్వంగా భారత మాతకు, భారత జెండాకు, భారత ఆర్మీకి, భారత మిలిటరీకి సాల్యూట్ చేస్తుంది జై భారత్ అంటూ. మా ప్రతినిధి కృష్ణమోహన్తో నేను మాట్లాడబోతున్నాను. ఒకసారి విజయవాడ వెళ్దాం. కృష్ణమోహన్, రాత్రి 1:46 చెప్పకుండానే ముహూర్తాన్ని ఫిక్స్ చేసి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మనం చంపేశాం. దీంతో యావత్ జాతి కూడా సంబరాలు చేసుకుంటుంది. ఒక వార్తను సగర్వంగా ఆర్టీవీ స్టూడియో నుంచి మనం చెబుతున్నాం. ప్రపంచానికి ఈ సూర్యోదయాన్ని ఉగ్రవాదులను అంతమొందించామనే వార్తతో మనం పరిచయం చేస్తూ ఉన్నాం. సో ఈ దాన్ని ఎలా చూడాలి? ఈ దాడి తర్వాత భారత సమాజం నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి? ఎస్ డెఫినెట్గా, ఎందుకంటే రాత్రి 1:44 ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే భారత వైమానిక దళాలు ఏకంగా 9 ప్రాంతాలలో ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో 9 ప్రాంతాలలో దాడులు నిర్వహించిందో ఆ దాడులకి ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కి పడిందని చెప్పుకోవాలి. దాదాపుగా ఈ దాడుల్లో 90 మంది పైగా ఇప్పటికే ఉగ్రవాదులు మరణించినట్టుగా మనకి కొంత సమాచారం అయితే వస్తుంది. భారత్ నిర్వహించిన ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఈ తెల్లవారుజామున రాత్రి మిడ్నైట్ 1:44 జరిపిన దాడుల్లో కేవలం అరగంటలోనే ఈ దాడులన్నీ కూడా పూర్తి చేసి తర్వాత మన భారత్కు సంబంధించిన వైమానిక విమానాలు మొత్తం కూడా నేరుగా
కృష్ణమోహన్ ఒక్క నిమిషం, నేను ఇప్పుడే మీ దగ్గరికి వస్తాను. ఎస్, మనం ఈ దాడుల తర్వాత ఉత్తర భారతదేశంలో కొన్ని విమానాశ్రయాలను కూడా మనం క్లోజ్ చేశాం. ఎందుకంటే పాకిస్తాన్ ఎటువంటి పిరికిపంద చర్యకైనా పాల్పడే అవకాశం ఉంది కాబట్టి మనం నార్త్లో కొన్ని విమానాశ్రయాలను క్లోజ్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ సమయంలో ఎవరు కూడా మాకు అసౌకర్యం కలిగింది అనే మాట ఎక్కడా కూడా రాదు. మేం భారత ఆర్మీకి, భారత మిలిటరీకి వెనుక ఉన్నాం. భారత మిలిటరీ ఎటువంటి చర్యలు తీసుకున్నా మేము మా భారత జాతి వెనుక కోసం నిలబడి ఉన్నామనే మాటలే అందరూ కూడా చెప్తున్నారు. మొత్తం విమానాశ్రయాలను కూడా క్లోజ్ చేశారు తాత్కాలికంగా. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు విమానాశ్రయాలు, నార్త్లో కొన్ని విమానాశ్రయాలను క్లోజ్ చేశారు తాత్కాలికంగా. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఈ విమానాశ్రయాలు క్లోజ్ చేస్తుంటాయి. నేను చూస్తూ ఉన్నాను, అక్కడక్కడ కూడా పాకిస్తాన్ బెస్ట్ అంటూ కొంతమంది కమెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ దౌర్భాగ్యమైన కమెంట్స్ ఎందుకు చేస్తూ ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. బహుశా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరోసారి చెప్తున్నాను, దేశం విడిచి వెళ్ళిపోండి, మా దేశం విడిచి వెళ్ళిపోండి. మా గడ్డపై ఉండి పాకిస్తాన్కి జై కొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మా భారతదేశాన్ని వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇంకా కమెంట్ బాక్స్లో అక్కడక్కడ ఈ కమెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి నేను చెప్తూ ఉన్నాను, ఇప్పటికీ పాకిస్తాన్కి జై కొట్టే ఎవరైనా వ్యక్తులు ఉంటే వాళ్ళు మా దేశం వదిలి వెళ్ళిపోండి. భారతదేశంలో పుట్టిన వాడైనా కూడా మా దేశం వదిలి వెళ్ళిపోండి. ఎస్, నేను మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడుతున్నాను. కృష్ణమోహన్, ఈ దాడి తర్వాత ఇప్పుడు భారతదేశం చేసుకుంటున్న సంబరాలు ఏంటి? నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? డెఫినెట్గా అదే బేసిక్గా ఒకటి తెల్లవారుజామున జరిగిన దాడులు, ఒకవైపుగా పూర్తిగా కూడా ఆపరేషన్ సింధూరు పేరిట ఏదైతే వైమానిక దాడులు నిర్వహించిందో భారత్, అది కూడా ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటి వ్యవహారాన్ని నిర్వహించింది. ఈ సర్జికల్ స్ట్రైక్లో దాదాపుగా 90 మంది దాకా ముష్కరులు చనిపోయారు అనే ఒక సమాచారం భారత్కి అందుతుంది. మరోవైపు కూడా ఈ విమానాలు ఏమైతే వైమానిక దాడుల్లో పాల్గొన్న విమానాలు సురక్షితంగా తిరిగి తమ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి. సో ఎక్కడైతే ఈ దాడులు నిర్వహించారో ఒక్కసారిగా పాకిస్తాన్ ఉద్రిక్తతకు లోనైంది. పాకిస్తాన్ ఒకసారిగా ఉలిక్కిపడింది. పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎల్ఓసిలో మొత్తం కూడా కాల్పులు జరిగే ప్రయత్నం కూడా చేసింది. ఇప్పటికీ స్టిల్ ఇంకా ఎల్ఓసిలో కాల్పులు జరుగుతున్నాయి. ఆ ఎల్ఓసిలో జరుగుతున్న కాల్పులకి భారత్ తిప్పి కొడుతోంది. పెద్ద ఎత్తున కూడా కొంత కాల్పులు అయితే జరుగుతున్న పరిస్థితి. అయితే భారత ప్రభుత్వం కొంత అప్రమత్తంలో కూడా ఉంది. ఎందుకంటే తెల్లవారుజామున జరిగిన ఈ స్ట్రైక్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో దాని తర్వాత కూడా ఎక్కడైనా పాకిస్తాన్ కొన్ని విధ్వంసక చర్యలు ఇండియా మీద చేసే పరిస్థితి ఉంది అని ఒక సమాచారాన్ని ఇంటెలిజెన్స్ ముందుగానే గ్రహించడంతో సో కొన్ని విమానాశ్రయాలను కూడా, ఎయిర్పోర్ట్లను కూడా కొంత అలర్ట్ చేశారు. కొంత పాకిస్తాన్లోని పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్ను కూడా క్లోజ్ చేయమని చెప్పి తెల్లవారుజామునే చెప్పిన నేపథ్యంలో చాలా వరకు కూడా ఎయిర్పోర్ట్లని, అంటే నార్త్ ఇండియాలో ఉన్న చాలామంది ఎయిర్పోర్ట్లని ఎక్కడికక్కడ కొంత అప్రమత్తం చేస్తున్నారు. ఆ ఎయిర్పోర్ట్స్ని కూడా క్లోజ్ చేస్తున్నారు. ఎవరైనా ఈ సమయంలో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, లేదు తమ ప్రయాణాలని రద్దు చేసుకునే దానికి కూడా ప్రభుత్వానికి సహకరించండి అని చెప్పి ప్రభుత్వం కూడా కొడుతుంది. డెఫినెట్గా ఈ వ్యవహారంలో ప్రజలు కూడా భారత్ చేపట్టిన ఈ వార్ ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. రాత్రి 1:44 రేపు ఎల్లుండా అనుకుంటున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఎవరికి అంతు చిక్కని సమయంలో భారత్ వైమానిక దళాలు ఇమీడియట్గా దాడి చేసిన పరిస్థితుల్లో ఎక్కడికక్కడ పూర్తిగా కూడా పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అయితే పాకిస్తాన్ మాత్రం ఇంకా పిచ్చి